ఏ హాయ్, ఇది మనమే. ఆ కాలంలో పెద్దలు అంటూ ఉండేవాళ్ళు రామేశ్వరంకి వెళ్తే శనీశ్వరం వదలదని. ఆ శనీశ్వరం వదులుతో లేదో కానీ ఈ రామేశ్వరంకి వస్తే మాత్రం మీ కడుపు అయితే నిండుద్ది. అదే హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ద రామేశ్వరం కెఫే. సో ఈ రామేశ్వరం కెఫే ఏంటంటే ఇంత టేస్ట్ అనేది, ఫుడ్ నిజంగా టేస్ట్ ఉంటుందా, అంబియన్స్ అనేది ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, అన్ని క్లియర్ కట్ గా తెలిసేసుకుందాము. సో ఇంకెందుకు లేటు, ఏహా ఎన్నో హోటల్ ఎన్నో రుచులు అవి మీ దరి చేసాము. ఈ రైట్ మన రైట్ రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము ద రామేశ్వరం కెఫే. ఇంకెందుకు లేటు, చల్లో. లోపలి రాగానే అంబియన్స్ అయితే ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ తో ఉన్నాయి. ఎందుకంటే మంచి సాంబ్రాన్తో సెటప్ చేశారు. దానికి తగ్గట్టు ఇక్కడ అంబియన్స్ కూడా సౌత్ ఇండియాలో హిందూస్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అయితే ఎట్లయితే ఉంటుందో సేమ్ అలా కాపీ పేస్ట్ చేశారు. మంచిగా బ్లాక్ థీమ్ తో పెట్టారు అనమాట. అంబియన్స్ అనేది చాలా బాగుంది, చాలా పాజిటివ్ ఉంది. నాకైతే ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ అయితే ఉన్నాయి. ఈ ఫుల్ క్రౌడ్ లో ప్యాకప్ అయిపోయి మనం కూడా ఆ డిషెస్ తెచ్చుకొని టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. చలో. ఫైనల్ గా ఎట్ లాస్ట్ మనకి ఈ టేబుల్ అనేది దొరికిందనమాట. ఇక్కడ సిట్టింగ్ అయితే నార్మల్ టేబుల్స్ ఉన్నాయి, స్టాండింగ్ అయితే ఇట్లా తినాల్సిందే. సో ఇది కన్వీనియంట్ కాబట్టి తీసేసుకున్నాను. దానికి సేపు పట్టింది. ఇక మన దగ్గరకు వచ్చేసింది గీ పొడి తట్టిడ్లీ, బెంగళూరు ఫేమస్ గీ పట్టు అండ్ మసాలా దోశ, నీర్ దోశ, స్వీట్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అవి స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. ఈ తట్టిడ్లీని ట్రై చేసేద్దాం. మంచిగా చట్నీలు అయితే 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు. రెగ్యులర్ గా మనం తినే టిఫిన్స్ కంటే ఇవి ట్రై చేద్దామని నేను ఇది తీసుకున్నాను. అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి. గీ పొడి తట్టిడ్లీ. జనరల్ గా ఇడ్లీస్ మీకు తెలిసిందే కదా, మామూలు ఇడ్లీస్ అయితే ఉంటే తట్టిడ్లీ అరచేయి ఎంత ఉంటుంది. ఇందులో గీ పొడి తట్టిడ్లీ అంటే నెయ్యి దట్టంగా వేసి మసాలాస్ సీక్రెట్ మసాలా వేసి చేశారు. గార్నిషింగ్ అనమాట. ఏది చేసిన గార్నిషింగ్ విషయంలో మంచిగా కేర్ తీసుకున్నారు. ఇంకా ఈ క్రౌడ్ కి గార్నిషింగ్ కూడా మెయింటైన్ చేసి అందరికి ఓపిక ఇవ్వాలంటే బాగా చేశారని చెప్పుకోవాలి. ఈ గీ పొడి తట్టిడ్లీ అయితే మంచిగా మసాలా అయితే సీక్రెట్ మసాలా అని చెప్తున్నారు. ఈ సీక్రెట్ మసాలా అయితే చాలా బాగుంది. అండ్ నెయ్యి అయితే బాగా పోసేసారని చెప్పాలి. సో 3 టైప్స్ ఆఫ్ చట్నీలో ఇక్కడ అల్లం చట్నీ అయితే టేస్ట్ అనేది బాగా డామినేట్ చేసి చాలా బాగుంది. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ మింట్ చట్నీ ఇచ్చారు. దోశలకు వీటికి అయితే సాంబార్ ఇచ్చారు. మెయిన్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే మారుతున్న ఈ కాలానికి ఆ టేస్ట్ ని కాంప్రమైజ్ కాకుండా ఇచ్చే ఈ ప్రయత్నమే రామేశ్వరం కెఫే. సో దీని కాస్ట్ వచ్చేసరికి 125 రూపీస్ ఉంది. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ తో కింద అరిటాక్ బేస్ తో మంచి గార్నిషింగ్ చేసి ఇస్తారు. నెక్స్ట్ మనకు వచ్చేసరికి గీ పడ్డు. సరికి కర్ణాటక ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇవాళ ఇండిపెండెన్స్ డే రోజు కాబట్టి ఇట్లా ఇచ్చారనమాట. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ మన ఫ్లాగ్ కలర్స్ ని ఇండికేట్ చేస్తూ. సో ఇవైతే 6 పీసెస్ ఇచ్చారు. ఈ సైజ్ ఉన్నాయి, పొంగనాల్లాగా ఉన్నాయి చూడడానికి. చాలా క్రిస్పీగా ఉంది. ఇది సిమిలర్ టు మన పొంగనాలు. మెయిన్ గా ఈ గీ పట్టుని మొత్తం రోస్ట్ గీతోనే చేస్తారు. అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ లోపల బ్యాటర్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. కర్ణాటక డిష్ అయినా కానీ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కి బాగా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కి అయితే ఇంకా బాగా క్లిక్ అవుతుంది మన దగ్గర అయితే. లోపల చాలా బ్యాటర్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది. సో ఈ గీ పట్టు వచ్చేసరికి 6 పీసెస్ ఇచ్చారు మనకి. మొత్తం నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. మన సౌత్ ఇండియాలో ఉన్న 5 స్టేట్స్ లో ఆ మెయిన్ టిఫిన్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కాలం టేస్ట్ ని టేస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఐటమ్స్ అన్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఆఫ్టర్నూన్ మనకి ఇక్కడ రైస్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 6 పీసెస్ ఉన్న ఈ గీ పట్టు కాస్ట్ వచ్చేసరికి 135 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి గీ పొడి మసాలా దోశ. ఇలాంటి దోశ కాదు, మంచి క్రిస్పీ దోశ అనమాట. దోశ అయితే మంచి క్రిస్పీగా ఉందన్నమాట. దోశ టెక్స్చర్ అయితే మంచి గీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. ఆ క్రిస్పీనెస్ అంతా గీ వల్లే వచ్చింది.
ఇక్కడ ఈ దోశ వచ్చేసరికి కాస్త మందంగా ఉందన్నమాట. ఎంత క్రిస్పీగా ఉందంటే నేను ఇంత క్రిస్పీనెస్ ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర. మెయిన్ ఏంటంటే గీ, ఆ నెయ్యి అనేది కంప్లీట్ గా ప్యూర్ గీ వాడారు. ఈ పొడి అయితే వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీనికి గీ కాంబినేషన్ యాడ్ అయ్యేసరికి చాలా బాగుంది. రెగ్యులర్ గా ట్రై చేసే ఆ దోశల కంటే కూడా ఇది కాస్త క్రిస్పీగాను బాగుంది. నేను తిన్న దాంట్లో ది బెస్ట్ దోశ అని చెప్పుకోవచ్చు. గీ పొడి మసాలా దోశ కాస్ట్ వచ్చేసరికి 185 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నీరు దోశ అనమాట. నీరు దోశ అయితే ఇట్లా ఉంటుంది అనమాట, సాఫ్ట్ గా ఉంది దోశ అయితే. నీరు అంటే వాటర్ దోశ ఇలా ఉంటుంది అనమాట. ఇవి మనకి 3 పీసెస్ ఇచ్చారు ఈ ప్లేట్ లో. స్వీట్ టొమాటో ప్యూరీ లాగా ఇచ్చారనమాట దీనికి. ఇది వచ్చేసరికి మనకి కర్ణాటక స్టైల్ అనమాట. ఇది కూడా ట్రై చేద్దాం. దోశ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. నాకు తెలిసి ఈ దోశను స్టీమ్ చేస్తారు కావచ్చు. అంటే వాటర్ కంటెంట్ బ్యాటర్ లో చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని స్టీమ్ చేస్తే వచ్చేది నీరు దోశ అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంది, సూపర్ సాఫ్ట్ గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది స్టీమ్ చేసి ఉండేది, ఇదైతే పెనం మీద చేయలేదు. యూజువల్ గా ఈ టొమాటో ప్యూరీతో ట్రై చేస్తే చాలా స్వీట్ గా ఉంది. ఇది దీనికి కాంబినేషన్ అనమాట. మనకి ఇడ్లీకి దోశలకు వీటికి చట్నీ ఎలాగో దీనికి ఈ నీరు దోశకి కాంబినేషన్ అనమాట. స్పైసీ అండ్ స్వీట్ గా ఉందన్నమాట. ఈ దోశకైతే పర్వాలేదు, మనకి కొత్త కాబట్టి ఈ టేస్ట్ పర్వాలేదు నాకైతే. ఇక్కడ ఇంకో స్వీట్ అనేది ఇంక్లూడ్ చేశారు. కొబ్బరి ఉండలు చేస్తారు కదా, అలా ఉంది. కాకపోతే ఈ నీరు దోశకి ఇదైతే కాంబినేషన్ అయితే అసలు సెట్ కాలేదు నాకైతే. అంత పర్ఫెక్ట్ మ్యాచ్ కాలేదు అనిపించింది. 3 పీసెస్ ఉన్న ఈ నీరు దోశ కాస్ట్ వచ్చేసరికి 135 రూపీస్ అనమాట. సో మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా స్వీట్ ఐటమ్స్ అండ్ హాట్ ఐటమ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఫుడ్ ని వేస్ట్ చేయకూడదని ఎప్పుడు లాగానే కొంచెం ఇందులో పెట్టించేసుకున్నాను, చిన్న చిన్న ప్లాటర్స్ లాగా. బిసిబెల్లే బాత్. సో ఈ బిసిబెల్లే బాత్ అనేది పెద్దగా ఇస్తారు మనకి, ఇట్లాంటి ప్లాటర్స్ లో ఇస్తారు వీటిలో. కాకపోతే నేనేంటంటే టేస్ట్ చేయాలి, అది మీకు చెప్పాలనే ఉద్దేశంతో కాస్త తక్కువ పెట్టించుకున్నాను. ఈ బిసిబెల్లే బాత్ కి కాస్తంత బూందీలతో ఇలా వేసి ఇలా ట్రై చేయాలా. బిసిబెల్లే బాత్ అంటే చెప్పాలంటే ఇది నాకు చాలా ఫేవరెట్ డిష్ అన్నమాట. చాలా వెజీస్ అనేది ఇంక్లూడ్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి టమాటా బాత్ అనమాట. చూడడానికి టమాటా బాత్ ఉన్నా గానీ కలర్ మాత్రం లైట్ గ్రీన్ కలర్ లో ఉంది అనమాట. వెజ్జెస్ అని ఇంక్లూడ్ చేసి గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వెన్ పొంగల్ అనమాట. ఈ వెన్ పొంగల్ లో వచ్చేసరికి మనకి మంచి నెయ్యి దట్టం చేశారు. ఎక్కువ మనం ఫెస్టివల్స్ కి ప్రసాదంలా తింటాం కదా, సేమ్ అది అలాగే ఉంది, ప్రసాదం లాగా బాగుంది. నెక్స్ట్ క్యారెట్ హల్వా. జనరల్ గా నేను క్యారెట్ హల్వా తక్కువ ప్రిఫర్ చేస్తారు, కానీ ఇక్కడ బాగుంది టేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి పైనాపిల్ రవ్వ కేసరి విత్ సాఫ్రాన్. నెయ్యి ఎదిరిపోయింది. ఓవరాల్ గా అయితే బాగుంది. సో ఇక్కడ నేను ఐటమ్స్ అనేది చాలా తక్కువ తీసుకున్నాను కదా, సో డైరెక్ట్ గా మీరు తీసుకుంటే సైజ్ పెద్దగా వస్తుంది. అండ్ ఏదున్నా కానీ కాస్ట్ 160 రూపీస్ అనమాట. ఇక్కడ దీని టైమింగ్స్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మిడ్ నైట్ 1 o'clock వరకు అయితే ఉంది. ఫైనల్ గా ఎట్ లాస్ట్ ఫిల్టర్ కాఫీ. ఫిల్టర్ కాఫీ కప్ సైజ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. కాస్ట్ కూడా అంతే పేలిపోతుంది. ప్రీమియం టిఫిన్స్ అనమాట. ప్రైజెస్ కూడా దానికి తగ్గట్టే ప్రీమియం గానే ఉన్నాయి ఎక్కువగానే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 4 members వస్తే 800 to 1000 రూపీస్ అయితే అవుతుంది. పర్ హెడ్ అయితే 150 రూపీస్ అవుతుంది. అదే ఫ్యామిలీ మొత్తం గట్టిగా తినాలైతే 800 to 1000 అయితే అవుతుంది. పాజిటివ్ వైబ్రేషన్ తో ఉంది. అంబియన్స్ అయితే ఫుల్ గా 800 to 1000 అయితే అవుతుంది. ఒక నిమిషం, చాలా వండర్ఫుల్ గా జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక నిమిషం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ అసలు వరస్ట్. సో నా రోజు అయితే అలా గడిచిపోయింది ఈ రామేశ్వరం కఫేతో మీతో ఇలాగా ఈ రోజు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.